లో ఉన్న ప్రస్తుతం వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ విజయమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు నేను చూసారు తిరుపతిలో భారీ ఎత్తున జనం వచ్చిన తర్వాత మీకేమైనా అనిపించింది మేడం? ఉద్యమం అంత తీవ్రతరంగా ఉందని అనిపిస్తుంది. ఈ ప్రాంతం వాళ్ళకి జరిగే అన్యాయం కానీ ముఖ్యంగా కృష్ణా డెల్టా నీళ్లు, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఒకవైపున పెట్టగలిగితేనే ఈ ప్రాంతం వారికి నీళ్లు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. అది జరిగే పరిస్థితి లేదు కాబట్టి అందులో ఈరోజు సరైన నాయకుడు లేక ఈరోజు బ్రిజేష్ కమిటీలో ఏదైతే కృష్ణా వాటర్ 811 టీఎంసీ వాటర్ను ఈరోజు తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు ఈరోజు తగ్గించమని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ మన ప్రభుత్వ వాదనలు సరిగా లేవని చెప్పి పేపర్లలో చదువుతున్నాము. అది అన్యాయం జరగకుండా ఉండాలని ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. ఎక్కువ ఈ ఉద్యమ తీవ్రతరం జరుగుతుందని ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కు ప్రతిసారి చెప్పడం అవుతుందని, మీరు అడ్డుగోలుగా విభజన చేస్తే ఈ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. మన ఢిల్లీకి పోయి చెప్పి రావడం జరిగింది. ఎమ్మెల్యేలను నేను పోయి ప్రెసిడెంట్కు, ప్రధానమంత్రికి చెప్పి రావడం జరిగింది. అన్ని విధాల ఈ పార్టీకి అన్ని ప్రయత్నాలు చేసి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. నేను, జగన్ బాబు, ఇంకా ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది చేయడం జరిగింది. అన్ని దారులు ఇదైనాక ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున షర్మిలమ్మ జగన్ పూరించిన శంఖారావంగా 13 జిల్లాలు తిరుగుతుంది. చంద్రబాబు బస్సు యాత్ర గురించి, చంద్రబాబు పాదయాత్ర గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన మాటలు కూడా నేను రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. కానీ ఒకటి, ఎవరు ప్రజల పక్షంగా ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ షర్మిలమ్మ ఈ 13 జిల్లాల్లో కూడా అందరికీ ఈ ప్రాంతం వారు మనం ఏ విధంగా నష్టపోతాం, ఏ విధంగా ఉంటాం అంటే ఆ ప్రాంతం వారికి నష్టం వచ్చినా కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ స్పందిస్తుంది. వీళ్ళు రాజీనామాలు చేయకుండా ఒక స్పీకర్ ఫార్మాట్లో చేసింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే. కానీ ఈరోజు వాళ్ళు రాజీనామాలు చేయకుండా అంటే బొత్స సత్యనారాయణకు, కిరణ్కి ఇస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి ఇస్తా ఉన్నారు రాజీనామాలు చేసినామంటున్నారు. కానీ స్పీకర్ ఫార్మాట్లు మాత్రం ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా ఈరోజు రకరకాల డ్రామాలు వేస్తూ ఉన్నారు. వాళ్ళ డ్రామాలన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. కేంద్రము తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఎనికి పోదు పార్టీ నిర్ణయం, సిడబ్ల్యూసీ నిర్ణయం ఎనికి పోదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవైపు ఆంటోనీ కమిటీ వేసినామని చెప్తా ఉన్నారు, సమస్యలు చెప్పమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఆడే డ్రామాలు, రాజకీయ డ్రామాలు. ఇది మొత్తం మీద ఏదైతుందో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామాల్లో భాగమే ఇదంతా జరుగుతుందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ స్పష్టం చేస్తున్నారు. ఇదే సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసి స్పష్టం చేస్తున్నారు.